దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? మనం యేసుక్రీస్తు ప్రభువుకి రాకడ గురించిన విషయాలు మనం తెలుసుకుంటుంటున్నాం. దాంట్లో భాగంగా ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో నుంచి వ్రాయబడినటువంటి లేఖనాన్ని నేను చదువుతున్నాను. పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో భాగాన్ని చదువుతూ 3వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. ప్రియులారా, చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొని అంటున్నాడు భక్తుడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వీటి కొరకు అని చెప్తున్నాడు. వీటి కొరకు మీరు కనిపెట్టుకున్నట్టు ఏంటి? దేవుని యొక్క రాకడ తన పిల్లల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొత్త భూమిని, కొత్త ఆకాశం కొరకు మీరు కనిపెడుతున్నారు, మీరు ఎదురు చూస్తున్నారు, మీరు నిరీక్షిస్తున్నారు. కనుక వీటి కొరకు కనిపెట్టేవారు గనుక మీరు ఎలా ఉండాలి అనంటే, ఎలా ఉండాలి? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రియులారా, చూడండి, నిన్న కూడా మనం ధ్యానించాం జాగ్రత్తగా ఉండాలి అని. ప్రియులారా, మనం ఈ జాగ్రత్త దేని కొరకు అంటే, యేసుక్రీస్తులో రక్షణ పొంది ఆయన యొక్క నామాన్ని ధరించుకున్నటువంటి మనము ఆయన రాకడలో విడవబడేటటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి పేతురు భక్తుడు తెలియజేసినట్లే మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఆయన అంటున్నాడు, మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అంటున్నాడు. ప్రియులారా, ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎటువంటిది అంటే, నీవు నేను ఇంకా రక్షించబడినటువంటి వారు, ఇంకా సువార్త ఎరిగినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి వారు అందరూ కూడా రక్షణ పొందాలి అని, ఆయన రాజ్యం కొరకు వారు కూడా నాకు కావాలి అని, వారిలో ఉన్న ఆత్మ ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశముతో ఇంకా రక్షణ లేని అనేకుల కొరకు ఆయన దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనదే అయి ఉన్నదని పేతురు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ రోజున ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఎరిగినటువంటి వాడవుగా నీ ఉంటే, ప్రియులారా, యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడుక్కొని, నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించడం ద్వారా నీ పరలోక రాజ్యానికి దేవుడి రాకడలో ఎదుర్కొని